ఈసారి మర్యాదగా మటనే తెచ్చారండి పతికారు. సో మటన్ కర్రీ వండుతూ మీతో ఒక విషయం గురించి షేర్ చేస్తాను. ఆడపిల్లకి జాబ్ అనేది ఓన్లీ డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం తెచ్చుకోవడం కోసం. ఈ జనరేషన్లో చదువుకుంటున్న ప్రతి ఆడపిల్ల మ్యారేజ్ అనేది మీకు జాబ్ ఉంటేనే చేసుకోండి, లేకపోతే చేసుకోవద్దు. పేరెంట్స్ మనల్ని ఏదో కంపెల్ చేశారని, వాళ్ళు మీకు పెళ్లి చేసేస్తే మా బాధ్యత అయిపోతుందని చెప్పారని చెప్పి వాళ్ళ గురించి ఆలోచించి మీరు అసలు జాబ్ చేయకుండా మీరు పెళ్ళి అయితే చేసుకోవద్దు. డెఫినెట్గా జాబ్ ఎప్పుడు వస్తే అప్పుడే చేసుకోండి. 30 ఇయర్స్కి వస్తుందా, 40 ఇయర్స్కి వస్తుందా, లేకపోతే 50 ఇయర్స్కి వస్తుందా, అప్పుడే చేసుకోండి. ఎందుకంటే మనకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ మనం ఎర్న్ చేయకుండా పెళ్లి చేసుకున్నామంటే తర్వాత చాలా కారణాల మూలాన మనం జాబ్లోకి వెళ్ళకపోతుంటాము. అదే నా లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పేరెంట్స్ కూడా అలాగే మా బాధ్యత అయిపోద్ది పెళ్లి చేస్తే అని ఒక విషయం వలన నేను కూడా అలాగే జాబ్లోకి వెళ్ళకుండా ఉండలేకపోయాను. అప్పుడులో కూడా మనకి బయట ఇలా జరుగుతుంది, ఆడపిల్ల మీద అలా అగత్యాలు జరిగినాయి, ఇలా జరిగింది అని చెప్పి టీవీలో వాళ్ళు కూడా చూస్తూ ఉండు, నువ్వు జాబ్కి వెళ్ళక్కర్లేదు అని చెప్పారు. సరేలే అని చెప్పి పెళ్ళి ఏమైనా త్వరగా అయిందా అంటే దానికి కూడా చాలా లేట్ పట్టింది. బీటెక్ అయిపోయిన తర్వాత ఒక 3-4 ఇయర్స్ కాక నాకు పెళ్ళి కాలేదు. అప్పటిదాకా కూడా నాకు ఏదో కోర్స్ నేర్చుకోవడం ఇలా అయిపోయింది తప్ప జాబ్లోకి అంటూ వెళ్ళలేకపోయాను. సో తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత జాబ్ చేసుకోవచ్చులే, మీ హస్బెండ్ జాబ్ చేపిస్తారులే అనుకున్నారు. కానీ కొన్ని కారణాల మూలాన నేను జాబ్లోకి అయితే వెళ్ళలేకపోయాను. తర్వాత బేబీ పుట్టడం, తన ఇంటిని బాధ్యతలను చూసుకోవడం, ఇలా మన లైఫ్ అనేది బాధ్యతల్లో చిక్కుపడిపోయి ఉంటుందండి. అది జాబ్కి వెళ్ళాలన్నా అది ఒక పెద్ద టాస్కే ఇది తప్ప మనం ఈ లైఫ్ని వైఫ్గా మన లైఫ్ని ఫుల్ఫిల్ చేయలేము, అలా అని చెప్పి జాబ్ హోల్డర్గా ఫుల్ఫిల్ చేయలేము. ఇలా మనకి కన్ఫ్యూజన్లో మన లైఫ్ అనేది ఆగిపోతుంది. సో అందుకని చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే మీకు జాబ్ వస్తుందో అప్పుడే చేయండి పెళ్ళి అనేది. పెళ్ళి అయిన తర్వాత జాబ్ కంటిన్యూ చేయడం వేరేలా ఉంటుంది, పెళ్ళి అయిన తర్వాత జాబ్లోకి వెళ్ళడం అనేది వేరేలా ఉంటుంది. ఇది నేను చెప్పింది మీకు ఎలా అనిపించింది అనేది విషయము నాకు కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.